కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అవ్వండి పొద్దున్నే ట్రైన్ దగ్గరికి వచ్చాను. సో బాగుంటుంది కదని ఇక్కడ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే పుష్ప సినిమా నేను ఆల్రెడీ చూస్తాను అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. ఒక్కొక్క వ్లాగ్ చేయడం వల్ల అలా లేట్ అయిపోతుంది. సో దాని గురించి ఈరోజు మీకు చెప్తాను అనమాట. పుష్ప సినిమా ఏంటంటే చూసి చాలా రోజులు అయింది, దగ్గర ఒక 2 వీక్స్ పైనే అవుతుంది. సో దాని గురించి డీటెయిల్గా చెప్తాను అనమాట ఈరోజు. బ్యాక్గ్రౌండ్ చూడండి ప్రస్తుతానికి ఒకసారి, మొత్తం ఇదంతా ఎలా ఉందో. మీకు ఆల్రెడీ ఇది ఒకసారి చేశాను ఇక్కడ వ్లాగ్, మళ్ళీ ఇది రెండోసారి చేస్తున్నా. అప్పుడు ఏదో సింపుల్గా చేశాను కానీ ఇక్కడ ఇప్పుడు పూర్తిగా చేస్తాను అనమాట. ఇప్పుడు చూసారా దీని బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ భలే కనిపిస్తుంది F2.8లో పెట్టడం వల్ల. ఇప్పుడు ఎన్నాళ్ళు F4లో ఉండడం వల్ల అంత బ్లర్ అనిపించేది కాదు. సో ఈ బ్లర్ అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ లెన్స్కి. ఇంకా 1.8 లెన్స్ కానీ 1.4 లెన్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తున్నాం. అవి కొంటా, ఫ్యూచర్లో కొంటా. ప్రస్తుతానికి అయితే F2.8 తీసుకున్నాను అనమాట. సో బ్యాక్ టు ద టాపిక్ ఏంటంటే పుష్ప సినిమా నేను నార్మల్ థియేటర్లో చూద్దాం అనుకున్నాను కానీ నార్మల్ థియేటర్లో అంత బడ్జెట్ పెట్టి తీసుకోవడం వేస్ట్ అనిపించింది. సో దానివల్ల అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం కూడా అనిపించలేదు పుష్ప సినిమా. దానికి ఏం చేశానంటే ఇంత హెవీ బడ్జెట్ ఎలాగో మనం పెడుతున్నాం, సో దానికి తోడుగా మనం 4DXలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకున్నాం. సో 4DXకి వెళ్ళాను అనమాట. 4DXలోనే చూసాను సినిమా. అదైతే కరెక్ట్గా ఉందన్నమాట. 4DXలో థియేటర్లో చాలా బాగుంది సినిమా. ఎందుకంటే దాంట్లో రియల్గా మనం ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. నార్మల్ థియేటర్లో అయితే మనం మామూలుగా కూర్చొని చూడడమే, కానీ 4DX థియేటర్లో అయితే మనం ఫీల్ అవుతాం అనమాట. సినిమాని మొత్తం ప్రతి సీన్ని ఫీల్ అవుతాం. ఆ సీట్లు ఊగడం కానీ ఆ ఫీల్ కానీ బేవచ్చంగా ఉంటుంది. ప్రతి సీన్ ఎలా పడితే అలా షేక్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే మొత్తం ఊగుతూ ఉంటుంది, షేక్ ప్రతిదీ. ఏంటి ఏదైనా మూమెంట్ వచ్చినా మొత్తం చూపిస్తుంది అనమాట. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే చేయండి. 4DX ఎందుకు చెప్తున్నానంటే రియల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంటుంది 4DX. సో అందుకే అందుకే దానికి అంత డబ్బులు పెట్టినా నాకేమీ అనిపించలేదు. ప్రైస్ మీకు ఎండ్లో చెప్తా చూడండి. అండ్ మళ్ళీ ట్రైన్లో ఏమీ వచ్చేలాగా ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. మన వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. మనం మాట్లాడుతున్న టైంలో ఏమన్నా ట్రైన్లో వస్తే మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. అండ్ సినిమాకి ఎందుకు అంత బడ్జెట్ పెట్టాలనిపించలేదు అంటే అది కూడా అన్నిట్లో సినిమాయే. ఒకటి మనకి ఎలా తయారయ్యామంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్ వస్తున్నాయి, TFI బానిస అనే మీమ్స్ వస్తున్నాయి తెలుసా. అలా బానిసలు అయిపోయి సినిమాలకి అంత ఎడిక్ట్ అయిపోయి మనం చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. సినిమాలు అంటే ఇష్టం ఉండాలి కానీ దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. సినిమాలనే కాదు, ఏదైనా సరే అది మన లైఫ్ని మరీ అంత బేభత్సంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేయకూడదు. ఇంట్రెస్ట్ ఉండాలండి. మొత్తానికి మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత మార్చేసి మనల్ని పెంట చేసేంత సీన్ వచ్చిందంటే దేనికైనా మన లైఫ్ని మనం కరెక్ట్గా లీడ్ చేయట్లేదు. మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తే సినిమాలు ఎందుకు ఉంటాయండి? సినిమాలు ఎందుకు మన లైఫ్ని మొత్తం లీడ్ చేస్తాయి? ఒకసారి ఆలోచించండి. అదే చెప్తున్నాను కదా, మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నామంటే సినిమాలు ఎందుకు ఉంటాయి? అలా అని సినిమాలు మొత్తం సినిమాల మీద డిపెండ్ అవ్వండి, సినిమాలు లేకపోవడం అలా ఉండడం కాదు. అలా అని మొత్తానికి చూడడం మానేద్దని కాదు.
సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, అదే నేను చెప్పేది. బట్ వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అవ్వకూడదు అనుకున్న సినిమాల ఇన్ఫ్లుయెన్స్ బేభత్సంగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు గమనించారు లేదో, సినిమాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. సో మీరు ఏ సినిమా అయితే చూస్తున్నారో అది మీకు కరెక్టా కాదా అనే ముందుకు ఒక 4-5 సార్లు ఆలోచించి అప్పుడు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే సోది సినిమాలన్నీ చూసారనుకో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానివల్ల. అందుకే సోది సినిమాలు ఎక్కువ చూడకండి, మంచి సినిమాలు చూడండి, నేను అదే చెప్పేది అందరికి. అండ్ పుష్ప ఏంటంటే సినిమా ఎలా ఉందంటే మామూలుగా లేదు. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కంపేర్ చేస్తే సినిమా చాలా బాగుంది. బట్ దీంట్లో పూర్తిగా చెప్పాలంటే సినిమా ఫస్ట్ పార్ట్తో పోల్చినంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బేభత్సంగా నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర ఒక 2-3 కొట్టారంట దానికి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరైనా ఒకళ్ళే కొట్టుంటే బేభత్సంగా ఉందను, దానికి 2-3 కొట్టారంట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అంత ఏమనిపించలేదు. అంత హైప్ వచ్చేసి అంత సీన్లు ఏమనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఎలా ఉందంటే బేభత్సమైన హైప్లు ఏంటి. ఫస్ట్ పార్ట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో అడవిలో ఆయన చంపేసిన తర్వాత, బామ్మర్దని చంపేసిన తర్వాత ఆడు వస్తాడు. అక్కడి నుంచి వస్తాడు. వచ్చినప్పుడు వస్తుంది బీజిఎం, హైప్ మామూలుగా ఉండదు. అలాంటి హైప్ తెప్పించే సీన్లు, మళ్ళీ ఫైట్ తర్వాత హైప్ తెప్పించే సీన్లు అంత బేభత్సమైన హైప్ ఏం రాలే. మాటలతోటే వచ్చింది అనుకోండి. బట్ నాకైతే ఇది వరకు వచ్చిన బీజిఎం హైప్ అంత ఏమనిపించలే. అప్పుడు కొలిది బీజిఎం మళ్ళీ వినాలనిపించేది. మరి ఇక్కడ డిఎస్పి మ్యూజిక్ వాళ్ళకి నచ్చలేదు, మరి ఏమైందో మనకు తెలీదు. డిఎస్పి ఎందుకు సరిగ్గా ఇవ్వలేకపోయాడో మరి ఏమైందో. వాళ్ళు చెప్పిన రీజన్ ప్రకారం అయితే డిఎస్పి మ్యూజిక్ అంత నచ్చలేదంట. సో మళ్ళీ ఒకసారి రీకంపోజ్ చేయమన్నారంట. బట్ డిఎస్పికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల అతను రీకంపోజ్ చేయలేకపోయడం వల్ల మిగతా వాళ్ళతో బీజిఎం కొట్టించారంట. లైక్ శామ్ సిఎస్, తమన్, ఇంకా 2-3 ఇంకో 2 ఉన్నారంట. మొత్తం వీళ్ళందరితోటి బీజిఎం కొట్టించడం అయితే అయింది. అండ్ సినిమా విషయానికి వస్తే నన్ను అడిగితే ఫస్ట్ పార్ట్ అంత హైప్ అయితే లేదు. సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్లో బేభత్సమైన హైప్ ఉంది. సెకండ్ పార్ట్లో అంత హైప్ అయితే లేదు. సినిమా ఉంది కానీ అంత బేభత్సమైన హైప్ అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో ఏమన్నా హైప్ వస్తుందేమో చూద్దాం. అంత హైప్ వచ్చే సినిమా మళ్ళీ పార్ట్ మారిన తర్వాత తెలుస్తుంది మనకు. అప్పటి వరకు తెలియదు అనమాట. అంత హైప్ ఉంటుందో ఉండదో నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. ఎప్పటికి వస్తుందో తెలీదు. దగ్గర ఒక్కో పార్ట్కి జస్ట్ 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. మరి మళ్ళీ నెక్స్ట్ పార్ట్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ వస్తుంది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ తీయడం కూడా. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ చాలా బేభత్సంగా వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ మెయింటైన్ చేయాలని చెప్పి దాన్ని ఇంకా పర్ఫెక్షన్ అనుకుంటే ఇంకా పర్ఫెక్షన్ అని చెప్పి హెవీ పర్ఫెక్షన్ చేయడానికి కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ కంప్ అయ్యి ఉండొచ్చు. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా డేట్ రిలీజ్ చేసాక కూడా మళ్ళీ కొన్ని సీన్లు రీషూట్లు చేయడం ఇవన్నీ చాలా జరిగినాయి. బేభత్సమైన పర్ఫెక్షన్ తీసుకురావడానికి అంతా ట్రై చేశారు. సో మరీ అంత పర్ఫెక్షన్ తీసుకురావడం వల్లే కొన్ని కంప్ అయ్యి ఉండొచ్చు కూడా. అదే చెప్తున్నాం కదా. రప్పా సీన్ అన్నారు కానీ నాకేమంత హైప్ ఏం రాలేదు. ఏదో ఫైట్ల వల్ల హైప్ వచ్చింది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఏమంత అనిపించలే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మైండ్లో ఉండిపోయేది. డిఎస్పి మ్యూజిక్ అయితే ఫస్ట్ పార్ట్లో బేభత్సంగా ఉండేది. ఫస్ట్ పార్ట్ విన్నామంటే డిఎస్పిది అబ్బా మైండ్లో ఉండిపోయేది ప్రతి షాట్ ఆ మ్యూజిక్తో పాటు అలా ఉండేది. ఇప్పుడు ఏదో ఫైట్ అయితే మైండ్లో ఉంది కానీ బట్ ఆ మ్యూజిక్ ఏమంత మైండ్లో ఉండట్లే. సో మ్యూజిక్ ఎవరు కొట్టారో ఏం చేశారో ఎవరికే తెలియదు. అంత బాగాలేదు నన్ను అడిగితే. ఎందుకంటే సినిమాకి ఓన్లీ విజువల్ ఒకటే కాదు,
దానికి తోడు మంచి ఆడియో కూడా ఉండాలి. ఆడియో ఉంటేనే కదా సినిమా బాగుండేది. అదే నేను చెప్పేది, ఆడియో బాగుంటేనే సినిమా కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆడియో బాగాలేదనుకో సినిమా అంత పర్ఫెక్షన్కి వచ్చినట్టు కాదు. సో ఆడియో బాగుండాలి, వీడియో బాగుండాలి, రెండు. అండ్ డైరెక్షన్ విషయంలో నేను చెప్పాను కదా, ఆయన పర్ఫెక్ట్గానే చేశాడు. బట్ ఇంకా పర్ఫెక్షన్ తీసుకురావడానికి చాలా ట్రై చేశాడు. అందుకే దానివల్ల కొంచెం అయి ఉండొచ్చు. అండ్ ఇదిగోండి ఇంకో గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుందా మీకు వెనకాల? అలా అలాగా మన సినిమాలు బీభత్సంగా తీయాలనే కోరికలు, హైప్ బీభత్సంగా హైప్ ఉంది కాబట్టి ఆ పర్ఫెక్షన్ తీసుకురావాలనే హైప్ తోటి చాలా కష్టపడ్డారు. బట్ దానివల్ల హెవీ పర్ఫెక్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పటికి చాలా ఫస్ట్ పార్ట్లో ఉన్నంత హైప్ నాకైతే అనిపించలే. ఆ హైప్ తీసుకురాలేకపోయారు. మేబీ నెక్స్ట్ పార్ట్కి తీసుకొస్తారేమో చూద్దాం. అండ్ ఇష్యూ అయింది కదా మళ్ళీ అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏంటి? ఒకటి ఏంటంటే బాగా హెవీగా ప్రైసెస్ పెంచారని జనాలు అందరూ యాంటీ అయిపోయారు. చాలా మటుకు యాంటీ అయిపోయారు. ఏదో ఒక రోజులోనే కలెక్షన్స్ అన్ని కలెక్ట్ చేద్దాం అన్నట్టు రేంజ్కి పెంచారనమాట డబ్బులు. 500, 1000 రూపాయలు అంతంత బేవత్తంగా ఫస్ట్ డే అయితే. మా చిన్నప్పుడు కూడా ఉండి అవి ఎప్పుడు మామూలుగా బెనిఫిట్ షోలకి వాటికి ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఫస్ట్ 3-4 డేస్ వరుసగా అదే రేటు. ఏదో ఒక షోకు ఉండేది మా చిన్నప్పుడు అయితే, ఒకే ఒక షోకు ఉండేది. అలా కాదు, ప్రతి షోకు ప్రతి ఒక 3-4 డేస్ అదే ప్రైస్ పెట్టారు. జనాలందరూ యాంటీ అవ్వడానికి కారణం కూడా అదే. సో చాలామంది కొంచెం వెనుదిరిగారు. సినిమాల రేట్లు ఇలాగే పెంచుకుంటూ పోతే అందరూ ఓటీటీకి వెళ్తారు. నేను అదే చెప్తున్నాను కదా, సినిమాల రేంజ్ ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో బాగా బేవత్సంగా ఇష్టం ఉన్న సినిమాల మీద పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం తప్ప, సినిమాలు ఫస్ట్ డే చూడడం తప్ప మిగతా వాళ్ళందరూ అంత బేవత్సంగా చూసేది ఏమి ఉండదు. ఫస్ట్ పార్ట్ ఉండే కొలది సన్లైట్ పెరిగి హెవీ అయిపోతుంది ఫేస్ అంతా. 3.5లోనే కరెక్ట్గా ఉంది. 4లో పెడుతుంటేనేమో మళ్ళీ కొంచెం డార్క్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఇలాగా ఫస్ట్ 3 డేస్కి మనకి డబ్బుల విషయం తేడా అయింది, హెవీ అయిపోయినా జనాలు వచ్చారు. డబ్బులు ఎక్కువైనా ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి సినిమా తీయాలి, సినిమా చూడాలి, ఫస్ట్ డే చూడాలి, ఫస్ట్ మనమే చూడాలి అనే కసితో వచ్చారు. ఆ కసితో వచ్చినప్పుడు ఏమైంది, చాలా ప్రమాదాలు జరిగినాయి. ఏమైంది, తొక్కిసలాట్లు అయినాయి. తొక్కిసలాట్లో ఒక ఆవిడ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి ఏమో కొన ఊపిరితో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. దానివల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. మొత్తానికి ఇష్యూస్ ఒకటి క్లియర్ అవుతున్నాయి అనగా మళ్ళీ పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి మనీ కూడా ఇచ్చారు. సినిమా వాళ్ళందరూ డబ్బులు అవి ఇచ్చారు. ఇంకా గొడవ ఏంటంటే అంత హెవీగా అవడం వల్ల. సో ఒకటి నేను అనేది ఏంటంటే, తప్పు హీరోది అనలేం, వాళ్ళదే అనలేం, వాళ్ళ ఫ్యామిలీదే అనలేం. ఎందుకంటే తప్పు ఒక విధంగా పబ్లిక్దే అనాలి. ఎందుకంటే వాళ్ళకి అంత పాపులర్ని చేసినా ఏం చేసినా పబ్లిక్కే అనమాట. అర్థమైందా? అంత జ్ఞానం కూడా లేకుండా వాడు చేశాడంటే దానివల్ల సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాల్సిన అవసరం ఏముంది నన్ను అడిగితే? ఫస్ట్ షోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది కూడా ఆడొక్కడే వెళ్ళుంటే ప్రాబ్లం ఏముండదండి. నేను అదే చెప్తున్నాను కదా, ఆడొక్కడే వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాడు చూడండి, అక్కడే ఆడు ప్రమాదంలో పడినట్టు. ఎందుకంటే ఆడవాళ్ళు మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది,
సిచ్యువేషన్ ఎవడైనా కంట్రోల్ చేయగలడా? అక్కడ ఎంతమంది జనం ఉంటారు ఫస్ట్ డే, అది కూడా సంధ్యా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆడికి. ఆడ నిజంగానే తీసుకెళ్ళాలంటే థియేటర్కి ఏ మల్టీప్లెక్స్లకి అలాంటి వాటికి తీసుకెళ్ళాలి. ఆడికి అంత కసి ఉంది కాబట్టి, ఎలా అయినా ఆడికి కసి ఉంది కదా, డబ్బులు పెట్టుకునే కసి ఉంది కాబట్టి మల్టీప్లెక్స్లకి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఇబ్బంది అవ్వదు నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ జనం అంత తొక్కిసలాట్లు ఏమి ఉండవు, అందరూ ప్రశాంతంగా వెళ్తారు, ప్రశాంతంగా సినిమా చూసి వస్తారు. నేను అందుకే ఈ గొడవలు ఏమి ఉండవు అని సినిమాలు అన్నిటికి హైదరాబాద్లో ఎప్పుడు వెళ్ళినా మల్టీప్లెక్స్లకి వెళ్తా. అయితే సినీ పోలీసు లేదా పీవీఆర్, ఈ రెండిట్లో గొడవలు ఏమి ఉండవు, అలాంటి గొడవలు ఏమి ఉండవు. ప్రశాంతంగా వెళ్తారు, ప్రశాంతంగా సినిమా చూస్తారు. ఫస్ట్ డే ఫస్ట్ బెనిఫిట్ షోలు అయినా ఏమైనా కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగానే చూస్తారు. అండ్ ఇది ఇలా ఉంచితే నెక్స్ట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారిది సినిమా ప్రమోషన్ కోసమే వచ్చాడు ఆయన తప్ప ఏం లేదు. ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రమోషన్ ఆయన చేసుకుంటున్నాడు బిజినెస్కి. బట్ ఆయన కూడా ఆ టైంకి అనౌన్స్ చేసి వచ్చుంటే పోలీసులు కొంచెం కంట్రోల్ చేయడానికి ఉందను. బట్ ఆయన అనౌన్స్ చేయకుండా రావడం వల్ల క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారంట. ఎలా పడితే అలా అయిపోయింది, మొత్తం పెంట అయిపోయింది అదంతా. జనాలందరూ గొడవలు పెట్టుకుని వాళ్ళు తొక్కేసి మొత్తం గొడవలు అయిపోయినాయి. వాళ్ళు చనిపోవడం జరిగింది. అలా అయిందనమాట. సో దీని వల్ల ఇంకొక చిచ్చు రాజుకుంది. మరి ఆ ఇష్యూ ఏంటో మరి వాళ్ళు మరి ఎందుకు అలా చేశారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మరి పెద్ద పెద్ద ఇష్యూస్ని అయితే పెద్ద ఎవరో కేర్ చేయరు. మరి ఈ ఇష్యూని ఎందుకు కేర్ చేసి పట్టుకుని మొత్తానికి పెద్ద పెద్ద గొడవలు క్రియేట్ చేసి చాలా ఇష్యూ అయింది పొలిటీషియన్స్. నాకు అదే అర్థం అవ్వట్లేదు. పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి, క్రైమ్ ఉంటుంది, బోల్డ్ అన్ని రేప్ కేసులు ఉన్నాయి డీల్ చేయాల్సిన, క్రైమ్ బోల్డ్ ఉంటుంది, చాలా ఇన్వెస్టిగేషన్ కేసులు ఉంటాయి. ఇవన్నీ ఎవడో కేర్ చేయడు. దీన్ని మాత్రం ఎందుకు కేర్ చేస్తారో నాకైతే అర్థం అవ్వాలి. ఇంకా సొసైటీలో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బోల్డ్ రావాల్సినవి చాలా ఉన్నాయి, అవి ఎవడో కేర్ చేయలే. దీన్ని మాత్రమే ఇంత ఫోకస్ చేసి ఇష్యూని ఇంత ఫోకస్ చేయడం వల్ల వెనక రీజన్ ఏంటో నాకైతే ఇప్పటికే అర్థం అవట్లే. ఇంకో ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగుంది, అది కూడా వచ్చేలా ఉన్నది వెనకాల. అండ్ అలాగా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి, ఒక్కోటి ఇష్యూస్ అవుతున్నాయి. అదే వేరే ఏదైనా గొడవ అయితే అలా ఊరుకుంటారా? ఊరుకుని వదిలేస్తారు కదా, సంవత్సరాలు ఏమైనా ఊరుకుని వదిలేస్తారు కదా. మరి దీని గురించే ఇంత పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరికి తెలుసు. ఒక విధంగా సినిమా ఫ్యాన్స్ అందరికీ ఒక నిరాశ ఏంటంటే ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవంట. మరి బెనిఫిట్ షోలు లేకపోతే వాళ్ళ అక్కడ సినిమాలు చాలా లాస్లోకి వెళ్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక షో కాదు కదా బెనిఫిట్ షో అంటే, ఒక దగ్గర ఒక రోజంతా మంచిగా వేసుకుంటారు షోలు, ఆ రోజంతా పోయినట్టే వాళ్ళకి. ఫస్ట్ డే బేభత్సంగా కలెక్ట్ చేసి ఆ తర్వాత మెల్లిగా ఎవడు చూస్తాడు, ఫస్ట్ డే ఉంటాయి కాబట్టి బేభత్సంగా చూస్తారు. సో మేబీ ఇలాంటి రీజన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మేబీ ఒక విధంగా మన ఆంధ్ర డెవలప్ అవ్వచ్చేమో, అది కూడా ఒక రీజనే కదా. ఇవన్నీ ఉండడం వల్ల మన ఆంధ్ర డెవలప్ అవ్వచ్చు కదా. మన ఆంధ్రాలో సినిమాటోగ్రఫీ బిజినెస్ బేభత్సంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన సైడ్ బెనిఫిట్ షోలు బేభత్సంగా పడతాయి. సో మన ఆంధ్ర డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అదే చెప్తున్నాం కదా, అక్కడ దెబ్బేసిన అన్నీ ఇక్కడ బాగుంటాయి. ఇక్కడ బేభత్సంగా బెనిఫిట్ షోలు ఉంటాయి కాబట్టి ఇక్కడ యొక్క ఇండస్ట్రీ పెరుగుతుంది. వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ బేభత్సంగా పెరుగుతుంది. మరి వైజాగ్లో ఫిల్మ్ సిటీలు కడతారో లేదా విజయవాడలో కడతారనేది తెలియాలి. అండ్ డెవలప్మెంట్ మాత్రం నేను అనుకునే అంచనా ప్రకారం ఇక్కడే బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. మన ఆంధ్రాలో డెవలప్మెంట్ సినిమా బిజినెస్ బేభత్సంగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను అక్కడతో పోలిస్తే.
ఇప్పుడు వరకు ఉన్నది, అది మొత్తం క్లాష్ అయిపోద్దని కాదు నా ఉద్దేశం, మొత్తం పడిపోయి మొత్తం పెంట అయిపోద్దని కాదు. బట్ ఎవరికైనా మంచి ఆపర్చునిటీస్ ఉన్న దగ్గరికి ఎవడైనా వెళ్తాడు. సో మంచి ఆపర్చునిటీస్ ఎవడెత్తున్నాడో ఆడి దగ్గరికే కదా వెళ్తారు. సో ఆ ఆపర్చునిటీస్ చూసుకుని అక్కడికే వస్తారు. సో ఇక్కడ మన ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మంచి మంచి స్కీములు అన్నీ ఇచ్చి అందరినీ అట్రాక్ట్ చేస్తారు. మన వైజాగ్లో అయితే వైజాగ్లో డెవలప్ చేస్తారు, లేదా విజయవాడలో డెవలప్ చేస్తారు. ఎక్కువ సినిమా ఇండస్ట్రీ అయితే ఎక్కువ వైజాగ్లోనే ఉంది. రామానాయుడు స్టూడియోస్ కూడా వైజాగ్లో ఉన్నాయి. సో మన సైడ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. చంద్రబాబు గారు ఉన్న 5 yearsలో ఖచ్చితంగా మన స్టేట్ బీభత్సంగా డెవలప్ అవుద్ది. ఇంకా డెవలప్మెంట్ ముందుకు దూసుకెళ్తా అనమాట. సినిమా ఇండస్ట్రీ కనుక మన సైడ్ ఫుల్గా మళ్ళీ ఇటువైపు వచ్చారంటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఇంకా చూసుకోక్కర్లేదు. ఒక విధంగా ఆల్రెడీ మనది డెవలప్ అవుతుంది, ఇంకా బీభత్సంగా డెవలప్ అవుద్ది అనమాట. సో అదండి, నేను ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా పెద్దది అయిపోద్ది. వీడియో చాలా పెద్దది వచ్చింది ఈరోజు. ఇంకా పెద్ద వీడియో వెళ్ళిపోద్ది. ఇంకా అరగంట అయినా పర్లేదు, గంట అయినా మాట్లాడుతాను దీని గురించి, ఇష్యూ గురించి. సో అదండి పుష్ప 2 రివ్యూ. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను మీతో. అంతవరకు సెలవు, బాయ్.